Welcome back, my dear audience, to the class of spoken English and communication skills. It is glad to see you online. It is very happy to give you a subject, to give teaching on spoken English and communication skills. It's very important thing. My dear audience, I will let you know today how to teach in English and how to listen in English, how to learn in English. I will give you just a little example here. My dear audience, I am here to teach you to learn English, to speak you in English fluently, without hesitation, with a fluence, spontaneously. If you spend at least half an hour to 1 hour per day, it will be very easy to you to have command on English. You will have a grip upon English and you will have a command on communication skills. Very short period. Don't worry. When you practice little by little, you will learn totally how to speak in English. I am here to teach you. You are here to learn. Come, my dear audience, get command upon English and speak well in English without fear. There are many people, they have vocabulary, but because they have a little bit of phobia, they are not able to speak in English. Are you ready to speak in English fluently without hesitation? As a professor, can you interact with PhD holders, professors, doctors, and high-fi officers? Don't worry. You have a choice here. Just spend a little bit of time here. Just an half an hour to 1 hour. You will get command. You will be succeeded. How many people of you understand what I told you? Dear audience, if I wanted to teach the Telugu people to speak in English, the teaching should be bilingual. అంటే నేను తెలుగు వారికి ఇంగ్లీష్ నేర్పాలనుకుంటే ఖచ్చితంగా బైలింగ్వల్లో ఉండాలి టీచింగ్. అంటే తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడాలి. ఏకబిగిన ఇంగ్లీష్లో టీచ్ చేస్తున్నా ఎదుటి వారికి అర్థం కాదు. అలా అని మొత్తం పూర్తిగా తెలుగులోనే చెప్పినా కూడా
కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. తెలుగులో ఇంగ్లీష్ చెప్తూ దానికి తెలుగులో భావాన్ని తెలియజేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడమే సరైన క్రమం. ఒకవేళ హిందీ వారికి ఇంగ్లీష్ నేర్పవలసి వస్తే దట్ ఈజ్ టు బీ బైలింగ్వల్. అది కూడా 2 భాషలతో కూడినదై ఉండాలి. హిందీలో మాట్లాడుతూ ఇంగ్లీష్ చెప్తూ హిందీలో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఇంగ్లీష్లోని ప్రతి పదాన్ని క్షుణ్ణంగా అర్థవంతంగా ఎలా ప్రయోగించాలో నేర్పితే హిందీ వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే తెలుగు వాళ్ళు కూడా. ఇలా కాకుండా నాకు ఇంగ్లీష్ వచ్చలే, నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటే చాలామందికి అర్థం కాదు. మై డియర్ ఆడియన్స్, దీన్ని గ్రహించాలి. సరే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాను. యు నో ది మీనింగ్ ఆఫ్ స్పీచ్ అంటే, స్పీచ్ అంటే ఎక్కడైనా ఒక ప్రసంగం చేయడం, సందేశం ఇవ్వడం, మాట్లాడడం, ఒక మైక్ పట్టుకొని ఆడియన్స్ని అడ్రస్ చేస్తూ, అంటే ఆడియన్స్ సభాముఖంగా కొన్ని నిమిషాలు మాట్లాడడం అనేటువంటిది జరిగితే ఇట్ ఈస్ కాల్డ్ స్పీచ్. ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్, ప్రతి భాషలోనూ కూడా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి శక్తి అనేకులకు ఉంది. కొంతమందికి తెలుగు కూడా సరిగ్గా రాదనుకోండి, తెలుగులో స్వచ్ఛమైనటువంటి భాషను వాడేటువంటి వారు కూడా చాలా అరుదుగా ఉన్నారు. కనీసం వ్యవహారిక గ్రాంధిక భాషలో మాట్లాడకపోయినా పర్లేదు, ఎందుకంటే గ్రాంధికం అందరికీ అర్థం కాదు. మామూలు భాషలో సహజంగా మనుషులు మాట్లాడుకున్నటువంటి సామాన్య భాషలో, వ్యవహారిక భాషలో మాట్లాడితే తెలుగు అందరికీ అర్థమవుతుంది. అలాగే ఆ వ్యవహారిక భాషలోనే ఇంగ్లీష్ను కూడా ఆ పదజాలాన్ని వాడుతూ, ఆ పదజాలాన్ని పరిచయం చేస్తూ మాట్లాడాలి. ఈ మాట్లాడడం ఇట్స్ కాల్డ్ స్పీచ్. ఈ స్పీచ్ అంటే మాట్లాడడానికి ఏం వాడతాం? భాషను వాడతాం. ఈ మాట్లాడేటువంటి ఈ భాషను 8 భాగాలుగా విభజించబడింది. ఈ భాష 8 భాగాలుగా విభజించబడింది. దీస్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఎలా? ది ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. ది ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. Noun is the word which tells about what we speak about. మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఆ పదానికి వాడేటువంటి పదాలను నౌన్స్ అంటాం. We talk about persons. మనం వ్యక్తుల గురించి మాట్లాడతాం. ప్లేసెస్,
స్థలాల గురించి మాట్లాడతాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణ దేవరాయ, ఎ వండర్ఫుల్ కింగ్ వన్స్ అపాన్ ఏ టైం. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయ ఒక గొప్ప రాజు. ఇన్ దిస్ సెంటెన్స్ we can found two nouns. The name Sri Krishna Raya and the king. King also noun. Mummy, daddy, uncle, Ramaraju. All these are names of persons and names of places. Home, Guntur, Vijayawada, Warangal, twin cities, Secunderabad, Hyderabad. In the cities also there are so many colonies. Shapur colony, Jedimetla, Miryalagoda, Chintal. All these are places. All these are places. Charminar, Tank Bund. All these are places. The words which used for persons, places, animals, rat, cat, tiger, lion, crocodile, camel, there are many animals and creepers, ant, lizard, and cobra. All these are names of animals. Zebra, horse, donkey, and rooster, hen, rooster, hen. All these are names of animals, and birds, names of birds. Parrot, dove, penguin. There are many birds in the forest. Each has a separate name. Even crow we see regularly in surroundings of our house, our homes. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పక్షులు. కాకి, క్రో.
and the names of substances. Names of substances, పదార్థముల పేర్లు. క్లే, మట్టి, శాండ్, ఇసుక, కాపర్, రాగి, బ్రాంజ్, ఇత్తడి, సిల్వర్, వెండి, గోల్డ్, బంగారం. There are many substances on this earth. Each substance has its own name. ప్రతి పదార్థానికి కూడా దాని సొంత పేరు ఉంది. So the words which tells about something is called noun. దేని గురించి మనం మాట్లాడుతున్నామో అది నౌన్ అవుతుంది. The second one is pronoun. In Telugu, సర్వనామము అని పిలువబడుతుంది. Pronoun. Here you have to observe pronoun. Here pro mean for. Pronoun mean for noun. అంటే పేరుకు బదులుగా వాడేటువంటి పదాన్ని ప్రొనౌన్ అంటారు. ఉదాహరణకి నేను ఒక మాట ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక 2-3 సెంటెన్సెస్ చెప్పబోతున్నాను. శ్రీకృష్ణదేవరాయ very famous king who ruled the India in an amazing way. Sri Krishna Devaraya laid roads, and Sri Krishna Devaraya planted trees beside 2 sides of the roads. Sri Krishna Devaraya he is very bold, dare enough to fight against the enemy kingdoms. Sri Krishna Devaraya has very good court which gives Sri Krishna Devaraya very good reputation. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ అనేటువంటిది ఎన్నిసార్లు పలికేమో దాన్ని మనం ఎలా చెప్పవచ్చు. శ్రీకృష్ణదేవరాయ వెరీ గుడ్ కింగ్. శ్రీకృష్ణదేవరాయ వైజ్ ఎనఫ్. దీన్ని ఎలా చెప్పవచ్చు? శ్రీకృష్ణదేవరాయ వెరీ వైజ్ కింగ్. హీ ఈజ్ వైజ్ ఎనఫ్. హీ laid roads and he planted trees beside the two sides of roads. రహదారులకు ఇరువైపులా he planted trees. The trees bear fruits, give shade. The trees give shade. The trees
give lot of food. The trees used to be a shelter to the travelers. Here also we use the name tree or trees several times. When we use the pronoun Sri Krishna Devaraya planted two sides of roads so many trees. It, these bear fruits. These gives these gives shade. Many travelers take rest under its shadow. In other words, it gives a shelter to the travelers. Here, for Sri Krishna Devaraya, we used he. For trees, we used these. For a tree, it. Tree gives shade. Under its shade, its means its pronoun. Under the shade of the tree, travelers take rest. It bear fruits. It means tree. Tree bear fruits. The travelers take the fruits and have the fruits as food. Got it? We have just explained today just a noun and pronoun. And there are 8 words: verbs, adjectives, adverbs, prepositions, conjunctions, and interjections. These are 8 words. ఈ మాట్లాడేటువంటి పదాలన్నింటిని కూడా 8 భాగాలుగా విభజించి ఇవి నౌన్స్, తెలుగులో నామములు, ఇవి ప్రొనౌన్స్, ఇవి సర్వనామములు, ఇది వెర్బ్స్, ఇవి క్రియలకు సంబంధించినవి పదాలు. యాడ్వర్బ్స్, వెబ్స్, యాడ్వర్బ్స్, అలాగే నౌన్స్లో కూడా వేరియస్ పార్ట్స్ ఉన్నాయండి. అలాగే ప్రొనౌన్స్లో కూడా వేరియస్ పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి
క్లియర్గా టీచ్ చేసుకుంటూ రావాలి. ముందుగా మై డియర్ ఆడియన్స్, ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ రిక్వెస్ట్. ముందుగా నేను మీకు మిమ్మల్ని అభ్యర్థించాలనుకుంటున్నాను. వింటున్న మీరందరూ దయచేసి ముందుగా లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత చాలా వీడియోలు చేయబోతున్నాం మనం. ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇమ్మీడియట్గా ఆ వీడియో మీరు చూడవచ్చు. అంతేకాదండి, షేర్ దిస్ ఛానల్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. మీకు సాధ్యమైనంత మట్టుకు ఎంతమందికి మీరు షేర్ చేయగలరో ఈ ఛానల్ అంతమందికి మీరు షేర్ చేయండి. వారికి కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది ఫ్రీ ఛానల్. ఇప్పటికీ దీని కొరకు నేనేం ఛార్జ్ చేయడం లేదు. ఉచితంగానే ఈ ఛానల్ అటువంటిది. ఇందులో వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటానికి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు భారమేమీ లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నటువంటి తపన మీకున్నట్లయితే ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా మనం నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నట్లయితే పదే అనేక వీడియోలు వచ్చిన వీడియోల్లో అన్ని వీడియోలను కూడా తరచూ చూస్తూ ఉన్నట్లయితే మీకు తెలియకుండానే చాలా విషయాలు అర్థమవుతాయండి. నేను ఒక సీన్ చూశానండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హియర్. ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేసే ఆ క్యాండిడేట్ రాగానే అడుగుతున్నాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్. అతను అంటున్నాడు, ఐ యామ్ ప్రసాదరావు, మై ఫాదర్ వెంకటేశ్వరరావు. వెంటనే ఇంటర్వ్యూ చేసే అతనికి కోపం వచ్చింది. టెల్ మీ ఇన్ ప్రాపర్ ఇంగ్లీష్ విత్ ఏ గ్రామర్. మై నేమ్ ఈజ్ ప్రసాదరావు అండ్ మై ఫాదర్ నేమ్ ఈజ్ వెంకటేశ్వరరావు. షార్ట్ కట్లో చెప్పడం కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విత్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా చెప్పడం వల్ల అతను వెంటనే యు ఆర్ రిజెక్టెడ్ అన్నాడు ఫైల్ విసిరేసి. ఎందుకని? హీ ఈజ్ పూర్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎలా మాట్లాడాలి, వెళ్ళిన వెంటనే విష్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అంటే అతను కొంచెం ప్లేజ్ అవుతాడు. ఓకే, టేక్ యువర్ సీట్ అంటాడు. టేక్ యువర్ సీట్ అంటే ఆ కుర్చీ పట్టుకుని వెళ్ళటం కదండి, కుర్చీలో కూర్చోమని. టేక్ యువర్ ఓన్ సీట్ అంటాడు. నా సొంత కుర్చీ కదని వెళ్ళేటప్పుడు ప్రధాని పెట్టుకెళ్ళకూడదు. ఓన్ సీట్ అంటే నీకు ఇవ్వబడిన కుర్చీలో కూర్చోమని. ఇక్కడ
అర్థాన్ని మనం గ్రహించాలి, భావాన్ని గ్రహించాలి. లిటరల్గా తీసుకోకూడదు అన్నిటిని కూడా. ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడబడుతుందో, ఏ పదం ఎవరు ఎలా మాట్లాడుతున్నారో దాని యొక్క మీనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ది లాంగ్వేజ్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్, ideas, and emotions also. We need not shout when we feel angry. Got it? మనము కోపం వచ్చిందనుకోండి, పెద్దగా అరవలసిన పని లేదు. బై యూజింగ్ సింపుల్ వర్డ్స్ ఆల్సో we can express our anger. If you are hungry, we need not show in body language. By swirling our body, I am very hungry, I need food. We need not show all these things. Simply you can say a word to express our need, our feeling. So, to be affectionate, ఒక అనురాగ ప్రేమతో కూడినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే, టు షో ఇట్ we need not express anything in action, but simply in words. We can show that we are affectionate. AFFECTIONATE, affectionate, అనురాగపూర్వకము, అనురాగంతో కూడినటువంటి వారముగా, ప్రేమ కలిగినటువంటి వారముగా, విత్ వర్డ్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్. మాటలతోనే, పదాలతోనే వాటిని మనము వెల్లడించవచ్చు. దానికి ఏదో ఫేసులో ముఖ కళవికలన్నీ మార్చుకొని ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ యాక్టర్స్, వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. మనం నటులం కాదు. మనం నటిస్తే అది నటన అని తేలిపోతుంది. డోంట్ ట్రై టు యాక్ట్, డోంట్ ట్రై టు టెల్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ యాక్షన్, ఇన్ అన్ యాక్షన్. ఒక నటనాపూర్వకంగా దాన్ని చూపించాలని ప్రయత్నించకండి. వాళ్ళకి అర్థమవుతుంది ఇతరుడు నటిస్తున్నాడు అని. ఇఫ్ యూ నేచురల్లీ హ్యావ్ a love or affection, simply you can express it words. Babu, I love you, Nana. I love you more than my soul. I love you more than my life. I love you, Nana. Tell me
what you want. I will give you an honor. In this way, we can express that we are ready to give whatever he needs. అతనికి ఏది అవసరమైందో అవన్నీ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి పదాలను కనుక మనం ఉపయోగిస్తే హీ విల్ కమ్ టు నో, అతడు తెలుసుకుంటాడు. హీ విల్ అండర్స్టాండ్, అతడు అర్థం చేసుకుంటాడు. హిస్ మైండ్ గ్రాస్ప్ ది మీనింగ్ ఆఫ్ యువర్ వర్డ్స్. అతని మనస్సు నీ పదాలలో ఉన్నటువంటి భావాన్ని గ్రహిస్తుంది. గాట్ ఇట్? అర్థమైందండి? సో ది మీనింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. మన అనుభూతులను తెలియపరచడానికి, వాట్ వి ఫీల్ ఇన్సైడ్, మనం లోపల ఏదైతే అనుభూతి చెందుతున్నామో దానిని వారికి తెలియపరచడానికి, టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ ఇన్సైడ్ వాట్ వీ హ్యావ్. మన లోపల మనం ఏమి కలిగి ఉన్నామో అటువంటి అనుభూతులను వారికి తెలియపరచడానికి, ఎయిదర్ ఇట్ ఈజ్ హ్యాపీ, అది సంతోషకరమైనదైనను, డిఫరెంట్లీ సాడ్ థింగ్, విచారకరమైనదైనను, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ గ్రీఫ్, ఒకవేళ అది నీ వేదన అయినట్లయితే, సాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీఫ్. గ్రీఫ్ ఈజ్ ది డెప్త్ ఆఫ్ సాడ్, లోతైనటువంటి బాధ, విచారాన్ని గ్రీఫ్ అంటారు. When we lose the more important person in our life, మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నప్పుడు, we not only feel sad, but with grief we shed tears. Got it? మనకు అత్యంతమైనటువంటి వారిని మనం పోగొట్టుకున్నప్పుడు కేవలం విచారించడం మాత్రమే కాదు, మనము కన్నీరు విడుస్తాం. వి షెడ్ టీయర్స్. ది టీయర్స్ రష్డ్ అవుట్. కన్నీరు పొంగి బయటికి ధారలుగా ప్రవహిస్తుంది. when we see the scene, that atmosphere, my heart is melted. Here, heart means not an organ. If your organ is melted, when your organ melts, you will die. నీకున్నటువంటి గుండె కరిగిపోతే, నలిగిపోతే చచ్చిపోతావు. హియర్ హార్ట్ మీన్స్ సింబాలికల్లీ యువర్ ఎమోషన్స్. ఒక చిహ్నంగా ఏంటంటే ఏం చెప్పడం అంటే, నీ హృదయము విచ్ కెనాట్ బి సీన్, మనం చూడలేనటువంటిది, అండ్ విచ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ వన్, వితౌట్ డిఫరెన్స్ ఆఫ్
man and woman, you can found in child, teenage people, youngsters, middle-aged people, in middle-aged people, and especially in old-age people. You can see the emotions they have. చిన్న బిడ్డల్లోనూ, యవనస్తుల్లోనూ, మధ్యవయస్కుల్లోనూ, మరి ప్రత్యేకించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిలో కూడా వారిలో ఉన్నటువంటి భావోద్వేగము, ఉద్వేగము, భావాలతో కూడినటువంటి ఉద్వేగం, భావోద్వేగాలను మనం చూడగలం. ఆల్ దీస్ పీపుల్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఇన్ వర్డ్స్. వీళ్ళంతా కూడా వారిలో ఉన్నటువంటి భావాలను పదాల్లో చెప్పగలరు. When we see a doctor, a patient can tell. మనము వైద్యుని సంప్రదించినప్పుడు ఆ రోగి డాక్టర్ గారితో ఇలా చెప్పగలరు, సార్, ఐ హ్యావ్ సివియర్ పెయిన్ అట్ షోల్డర్. అంటే నాకు భుజం దగ్గర విపరీతమైనటువంటి నొప్పి ఉంది. I have a light pain. From the fingers of my left hand to the shoulder of my left hand. నా ఎడమ చేతి వ్రేళ్ల దగ్గర నుండి భుజం వరకు స్వల్పమైనటువంటి నొప్పి వస్తుందండి అని చెప్తారు. ఐ హ్యావ్ ఏ సివియర్ పెయిన్ ఇన్ స్టమక్. When I try to pass the stool, because I have constipation, మలబద్ధకం ఉన్నప్పుడు when one person try to pass the stool, ఆ మాలాన్ని ఒక వ్యక్తి విసర్జించాల్సుకున్నప్పుడు he feels pain. అతడు నొప్పిని అనుభవిస్తాడు. అతనికి నొప్పి ఉంటుంది. he tells it to the doctor. అతడు ఆ వైద్యునికి ఈ మాట చెప్పగలడు, సార్, ఆల్ దీస్ థింగ్స్ మేక్ మీ ప్యానిక్. పెయిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్యానిక్. ఇదంతా కూడా కలిసి నాకు ఎంతో వేదనకరంగా ఉందండి, బాధాకరంగా ఉంది. ఇట్స్ కాల్డ్ ప్యానిక్. ఓర్చుకోలేనటువంటి బాధ. కొంత బాధను మనం ఓర్చుకోగలం. ఇట్ ఈస్ కాల్డ్ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్. కొంచెం నొప్పి ఉంది అని చెప్తాం. సో ఇట్స్ బికమ్ ప్యానిక్. అంటే భరించలేని బాధ ఉందండి. ఇట్స్ బికమ్ వెరీ ప్యానిక్ ఫర్ మీ.
నాకు ఇది చాలా భరించలేని బాధగా ఉందండి. ప్యానిక్. లెట్ us see here. వీప్. వీప్ అంటే ఏడవడమే. వీప్ ఏడ్చుట. క్రై. క్రై అన్న కూడా ఏడవడం అనే అర్థం వస్తుంది. బట్ వీపింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రై. వెన్ వీ అటెండ్ ఏ ఫ్యూనరల్ సర్వీస్, మనము ఒక సమాధి కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు, వెన్ వీ సీ most of the relatives are crying for the last one. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని గురించి ఆ బంధువులు, మిత్రులు అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్, when they cry, automatically, because of the circumstances, ఆ పరిస్థితులను బట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ we also weep. మనం కూడా ఏడుస్తాం. ఇది సానుభూతితోనో లేకపోతే కొంచెం బాధతో మనం వదిలేటువంటి కన్నీరు. ఇట్ ఈస్ కాల్డ్ వీపింగ్. బట్ ఏ బేబీ క్రైస్ వెన్ ఇట్ సఫర్స్ ఫ్రమ్ హంగర్. ఒక శిశువు బాగా ఆకలేసినప్పుడు నోరంతా తెరిచి కేకలు వేస్తుంది. ఇట్స్ క్రై. అది ఏడవడం. అది కూడా ఏడవడమే, కానీ కొంచెం స్థాయి ఎక్కువ. అంటిల్ ది బేబీస్ మదర్ రికగ్నైజ్ ఇట్. ఆ శిశువు తల్లి దాన్ని గుర్తించేంత వరకు ఆ బేబీ ఏడుస్తూనే ఉంటుంది. వెన్ హర్ మదర్ కేమ్ టువర్డ్స్ ద బేబీ and takes the baby in her hands and gives some food, then the baby stops her crying. అప్పుడు ఆ బేబీ తన ఏడుపు ఆడుతుంది. ఇంకా ఈ ఏడవటంలోనే మరొక పదం కూడా ఉంది. ఇట్స్ కాల్డ్ స్క్రీమ్. స్క్రీమ్ అంటే ఒక రకంగా దీని అర్థం ఆర్తనాదం చేయడం. భయానకమైనటువంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక పెద్ద పెద్దగా కేకలు వేయడం. ఇట్స్ కాల్డ్ స్క్రీమ్. We can see these kind of emotions in horror pictures. When a street dog hunt a boy, he screams. ఒక వీధి కుక్క ఒక పిల్లవాడు వెంటబడింది అనుకోండి, ఆ పిల్లవాడు పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. భయంతో పెద్దగా అరిచేటువంటి దాన్ని స్క్రీమ్ అంటారు.
ఇలా ఒక వేదన బాధలోనే ఇన్ని రకాల పదాలు ఉన్నట్టయితే, అలాగే సంతోషంలో హ్యాపీ, సంతోషం. జనరల్గా వెన్ వి సీ అవర్ ఫ్రెండ్స్ వి ఫీల్ హ్యాపీ. వెన్ we are parents or grandparents, when we see our siblings, మన నుండి వచ్చినటువంటి వారు, దీస్ ఆర్ కాల్డ్ సబ్లింగ్స్. అంటే వారు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, మనములు మనమరాండ్రు కావచ్చు, గ్రాండ్ సన్స్, గ్రాండ్ చిల్డ్రన్. Our heart we feel enjoy, we feel joy. మనం ఆనందిస్తాం, జాయ్, ఆనందిస్తాం. And when we play with them, we enjoy the situation. ఆ సందర్భాన్ని మనం ఆనందిస్తాం, ఎంజాయ్, జాయ్, హ్యాపీ, జాయ్, ఎంజాయ్. ఇలా అనేక రకమైనటువంటి పదాలు ఈ సంతోషాన్ని వెలిపించేటువంటివి కూడా ఉంటాయి. విచారాన్ని వెలిపించడానికి ఎన్ని పదాలైతే ఉన్నాయో, ఇలానే మై డియర్ ఆడియన్స్, ఇలాగనే నౌన్స్ గురించి చెప్పడానికి కూడా, నౌన్స్ కూడా దౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇదొక భాగమైన వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నౌన్. వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ గ్రామర్ నేర్చుకోవాలండి. చాలామంది ఈరోజు వరకు కూడా ఏం చెప్తారు ఉంటారంటే, ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఇన్ మై క్లాస్ అని చెప్తారు. వన్ ఆఫ్ అన్నప్పుడు ఒకరు, ఒకదానికి చెందిన ఒకరు, ఎవరిలో ఒకరు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అట్టర్లీ రాంగ్. ఫ్రెండ్ అంటే సింగులర్, ఒకడే. ఆ సింగర్లో ఒక్కో ఫ్రెండ్ ఏంటి, నీకు అనేక మంది ఫ్రెండ్స్, స్నేహితులు కలిగి ఉన్నప్పుడు వారి మధ్య నీకు ఎంతో అఫెక్షనేట్గా ఉన్నటువంటి, క్లోజ్గా ఉండేటువంటి ఫ్రెండ్ని వ్యక్తీకరించాలంటే అప్పుడు చెప్తాం, ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ వన్. నా స్నేహితుల్లో ఒక అతను ఉన్నాడు, చాలా సన్నిహితుడు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటిమసీ. మా మధ్య చాలా అనుబంధం ఉంది, ఎంతో పరిచయం ఉంది. వి షేర్ ఆల్ థింగ్స్ వితౌట్ డిఫరెన్స్. ఎటువంటి భేదం లేకుండా మేము అన్ని విషయాలు పంచుకుంటాం. ఇలా ప్రియులారా, గ్రామర్తో కలిపి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మరి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, కంప్లీట్గా ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటిది ఇంగ్లీష్ రాని వాళ్లకు చాలా కష్టం. దట్ షుడ్ బి బైలింగ్వల్. అంటే అది ఖచ్చితంగా 2 భాషలతో కూడినదై ఉండాలి. అంటే తెలుగులో ఉండాలి, తెలుగులో ఇలా మాట్లాడుతూ ఉండాలి, దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని ఇంగ్లీష్లో భావం ఏంటి, ఇంగ్లీష్లో ఎలా వాడాలి,
యూసేజ్ ఎలా ఉండాలి, హౌ ఇట్ కెన్ బి యూజ్ ఇన్ ఇంగ్లీష్, హౌ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈజ్ ద యూజువల్ టర్మ్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో సాధారణంగా వాడేటువంటి పదం ఏమిటి, ఇలా తెలుసుకుంటూ పోవాలి. ఏకబిగిన ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ బోధిస్తూ ఉంటే చాలామందికి అర్థం కాక డిసప్పాయింట్ అవుతారండి, నిరుత్సాహపడతారు. అటువంటి పరిస్థితిని మనం కల్పించకూడదు. అలానే పూర్తిగా తెలుగులోనే చెప్తూ ఉంటే అసలు ఇంగ్లీష్ టచ్ చేయకుండా దానికి ఉన్నటువంటి అర్థమే మారిపోద్ది. మనము దేని గురించి మాట్లాడాలనుకున్నామో దాని అర్థం మారిపోతుంది. సో మై డియర్ ఐడియన్స్, సెలెక్ట్ ఇన్ విచ్ వే యు వాంట్ టు లెర్న్. ఏ విధానంలో మీరు ఇంగ్లీష్ని నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు ఎంచుకోండి. Select on your own way. If you have a little bit command upon English, if you can follow the fluency of English, మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ భాషను మీరు అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నట్లయితే, ఆ స్టాండర్డ్ ఉన్నట్లయితే, ఆ స్థాయి ఉంటే you can proceed to learn English only in English. ఇంగ్లీష్లో మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు రెడీ అవ్వచ్చు. కానీ when you have no capacity to follow the ఫ్లూయెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు, వేగంగా మాట్లాడుతున్నప్పుడు మీరు క్యాచ్ చేయలేకపోతే, వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ఇట్, యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ హీ ఈజ్ స్పీకింగ్. అతడేం మాట్లాడుతున్నారు మీకు అర్థం కాదు, అందులోంచి మీరు కూడా ఏమీ నేర్చుకోలేరు. When you listen, our brain should catch it. మనం విన్నప్పుడు మన మెదడు దాన్ని గ్రాహ్యం చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. దేన్ని మెదడు రిసీవ్ చేసుకుంటుంది? తనకు తెలిసిన దాన్నే రిసీవ్ చేసుకుంటుంది. మెదడుకు తెలియనటువంటి దాన్ని మెదడు రిసీవ్ చేసుకోదండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఐ టెల్ యూ, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను మీకు చెప్తున్నాను. కొంతమంది సమ్ పీపుల్ ఫీల్ ఇట్స్ ఏ ఫ్యాషన్, జస్ట్ లిసన్ టు ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అది ఇతరుల దృష్టికి ఏదో పర్లేదు మావాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వినగలుగుతున్నాడు అని అనిపించవచ్చేమో, కానీ నీకు మాత్రం అర్థం కాదు, అది వారికి తెలియదు. మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లోనే వినాలంటే ఇంగ్లీష్నే మీరు వినాలంటే ఒక ప్రాపర్ స్టాండర్డ్కి చేరుకోవాలి. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు, when you have the standard,
that you can speak in English fluently with a proper grammar, with proper vocabulary, ఒక మంచి పదజాలాన్ని కలిగి కొన్ని పదాల సముదాయముల యొక్క భావాలను అర్థాలను మీరు ఎరిగియండి. మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నప్పుడు దెన్ యూ కెన్ లిజన్ టు ద ఇంగ్లీష్ వెరీ వెల్. ఫర్ మీ, when someone speaks in English, I can grasp it because I used to speak in English without hesitation, with fluency, ధారాళంగా అనర్గళంగా తడబాటు లేకుండా నేను ఇంగ్లీష్లో మాట్లాడాను కాబట్టి కొన్ని పదాలు నాకు బాగా సుపరిచితం కాబట్టి, ఫెమిలియర్ కాబట్టి, వెన్ సో మెనీ వర్డ్స్ ఆర్ ఫెమిలియర్ టు అస్, చాలా పదాలు మనకు బాగా సుపరిచితం అయితే దెన్ వీ కెన్ ఫాలో ఇంగ్లీష్ స్పీచ్. దట్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఫాలో అవ్వగలం. మై సన్ హ్యాస్ కంప్లీటెడ్ బీటెక్, బట్ హీ ఈజ్ సౌండ్ ఇనఫ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో తగినంత స్టఫ్ అతని దగ్గర ఉంది. బట్ he can follow when someone speaks in English, because he also speaks in English fluently. At the same time, my daughter, who is working as a lecturer in St. Anne's University, she also grasps when I speak totally in English and translate those sentences in Telugu. మరి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఆ పాప దాన్ని విని తెలుగులోకి తర్జుమా చేయగలుగుతుంది, అనువదించగలుగుతుంది. ఎలా సాధ్యమైంది? షీ హ్యాస్ completed M.Pharm.C. and has been working as a lecturer in an university. So they have to interact only in English. వాళ్ళు ఇంగ్లీష్లోనే సంభాషించుకోవాలి. కాబట్టి వాళ్ళకది మదర్ టంగ్ లాగా మారుతుంది. ఇంగ్లీష్ కూడా ఒక మదర్ టంగ్ లాగా మాట్లాడి చాలా సులభంగా మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. వెన్ యూ మేక్ ఇంగ్లీష్ లైక్ ఏ మదర్ టంగ్. మనం తెలుగు మనకు మాతృభాష కాబట్టి తెలుగులో ఎవరు ఎలా మాట్లాడినా మనకు అర్థమవుతుంది, ఏ యాసలో మాట్లాడినా. ఇంగ్లీష్ అలా కాదండి. ఇంగ్లీష్ హ్యాజ్ డిఫరెంట్ అసెట్, యాస, అకార్డింగ్ టు ద కంట్రీ. అమెరికన్స్ ఒక రకంగా మాట్లాడతారు ఇంగ్లీషు, అలాగే బ్రిటిష్ పీపుల్ వాళ్ళ యొక్క అసెట్ వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క యాస వేరుగా ఉంటుంది. అలాగనే ఆస్ట్రేలియన్స్ మాట్లాడేటువంటి ఇంగ్లీష్లో కొంచెం జారుడుతనం ఉంటుంది, గోళీ జారిపోతున్నట్లుగా అలా ఉంటుంది. ఆ ఫ్లో డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని క్యాచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ మీద బాగా గ్రిప్ ఉంటుందో
వాళ్ళు ఏ ఎసెంట్ కలిగి ఉన్నా, ఏ విధమైనటువంటి విధానంలో మాట్లాడినా మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అయితే ఇంగ్లీష్ వాళ్ళు అమెరికన్స్ ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు చక్కగా. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఇండియన్స్ అయినా కూడా బాగా అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఈ మధ్య ఫేస్బుక్లో కొన్ని క్లిప్ చూస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే we can have the ability of grasping. How could it be possible? అది ఎలా సాధ్యపడుతుంది, సాధ్యపడగలదు అంటే when we know the meaning of terms of ఇంగ్లీష్ పదాల యొక్క భావాలను, అర్థాలను మనం తెలుసుకున్నప్పుడు దెన్ ఓన్లీ అప్పుడు మాత్రమే వీ కెన్ ఫాలో ద ఇంగ్లీష్ స్పీచ్ డైరెక్ట్లీ. ఆ స్థాయికి మనం చేరాల వద్దా? డూ యూ లైక్ టు రీచ్ దట్ standard? I used to suggest so many people, excel to the extent, excel, ఎగవాకండి, టు ద ఎక్స్టెంట్, శిఖరాగ్రము వరకు, అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఎగబ్రాకండి. excel, grow yourself, and get stuff. పూర్తిగా నీలో ఒక దృఢత్వం ఉండాలి. దేనికి సంబంధించిన, బలానికి, శరీరానికి సంబంధించింది కదండి. ఇట్ బిలాంగ్స్ టు యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్ and mind, brain. My heart breaks అంటుంటారు కొంతమంది. ఇది ఎమోషనల్, ఇట్ బిలాంగ్స్ టు ఎమోషనల్ టర్మ్, భావోద్రేకానికి సంబంధించినటువంటి పదం ఇది. మై హార్ట్ బ్రేక్స్ when I have seen the attitude of my boy. మా పిల్లవాడి యొక్క దృక్పథాన్ని చూసినప్పుడు నా గుండె పగిలింది అని అర్థం. ఇట్ ఈజ్ ఎమోషనల్లీ, నాట్ ఫిజికల్లీ. ఇఫ్ ఫిజికల్లీ ఇట్ బ్రేక్స్, హీ విల్ డై. నిజంగా అది ఆర్గాన్ కనుక పగిలిపోతే అతను బ్రతికి ఉండేటువంటి అవకాశాలు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నా గుండె పగిలినంత బాధను అనుభవించాను అని. It is emotional term. You can break a stick. ఒక కర్రను మనం విరవచ్చు, పగలగొట్టచ్చు. దట్ ఈజ్ ఇన్ యాక్షన్ ఫిజికల్లీ. భౌతికంగా మనం క్రియారూపకంగా మాట్లాడేటువంటిది. దట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎమోషనల్ ఫీలింగ్స్, ఎమోషనల్ టర్మ్స్. భావోద్వేగమైనటువంటి వాటికి అటువంటి పదాలు వాడినప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది. గాట్ ఇట్. అయితే ఇప్పటివరకు నేను మీకు
పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ ప్రొనౌన్స్ గురించే మాట్లాడాను, కేవలం రెండింటి గురించే మాట్లాడాను. ఇంకా 6 భాగాల గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇలా మాట్లాడుతూనే యాజ్ యూజువల్గా జనరల్ లెసన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే నేర్చుకోవాలంటే జిజ్ఞాస ఉంటుంది, జీల్ ఉంటుంది, కానీ దే డోంట్ నో ది వే హౌ టు లెర్న్, ఎలా నేర్చుకోవాలన్నటువంటి విషయం వారికి తెలియదండి. దే డోంట్ నో, మెనీ పీపుల్ డోంట్ నో హౌ టు లెర్న్ ఇంగ్లీష్. సమ్వన్ కమ్ అక్రాస్ యూ, ఒకతను మిమ్మల్ని మీ దగ్గరకు వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, డూ యూ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్? వెల్, ఐ am here to teach you. You can speak in English fluently without hesitation, with all grammar points. You can speak in English. Are you ready? Take notes. Have a notebook and pen and write down. And he continues. Spontaneously, I used to teach English, but you have to catch it. For 10 minutes or 15 minutes, he used to speak only in English. అది 10 నిమిషాలు కానివ్వండి, 15 నిమిషాలు కానివ్వండి, అతను ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటాడు. ది వన్ హూ లిజన్ టు ఇట్, హౌ కెన్ హీ అండర్స్టాండ్, హౌ కెన్ హీ రిసీవ్ ఇట్? అతడు ఏ విధంగా దాన్ని గ్రహించగలడు? When only he knows English very well, he can understand it. అతను ఇంగ్లీష్ బాగా తెలిస్తేనే దాన్ని అర్థం చేసుకోవాలి. హియర్ హీ ఈజ్ ద లెర్నర్. ఇక్కడ అతడు నేర్చుకునేటువంటి వాడు. హీ డజంట్ హ్యావ్ ది మీనింగ్స్ ఆఫ్ మెనీ వర్డ్స్. అతడికి చాలా పదాల యొక్క భావం తెలియదు. దెన్ హౌ ఇట్ పాసిబుల్ to follow him when he speaks only in English? కేవలం అతను ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటే అతన్ని ఫాలో అవడం, అతను చెప్పిన దాన్ని విని అర్థం చేసుకోవడం, ఈ వినేవాడికి ఎలా సాధ్యం అవుతుంది? దట్ ఈజ్ వాట్ ఐ ఇన్సిస్ట్ హియర్. దానిని నేను ఇక్కడ నొక్కి చెప్తున్నా. If you want to learn English only in English, you should have the proper standard that you can to understand each and every word with meaning, every term with meaning. And you must have known of grammar. నీకు గ్రామర్ కూడా తెలుస్తుండాలి. అప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ యూ కెన్ ఫాలో హిమ్ వెన్ హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. అప్పటి వరకు యు ఆర్ నాట్ capable of to follow the English speech, English class. Got it? అటువంటి క్యాపబిలిటీ, సమర్థత, సామర్థ్యం నీకు లేనప్పుడు you are not able to follow him.
నువ్వు అతన్ని వెంబడించలేవు. యు కెనాట్ గ్రాస్ప్ ఇట్, యు కెనాట్ గ్రాస్ప్ వాట్ హీఈస్ టీచింగ్. అతడేమి బోధిస్తున్నాడో, టీచ్ చేస్తున్నాడో నువ్వు గ్రహించలేవు. అర్థమైందండి? ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. అర్థమైందండి? ఇప్పటికే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మీతో మాట్లాడడం జరిగింది. వెరీ క్లియర్లీ CLEARLY, clearly, with a clarification. I have explaining a little bit. కొంత మాత్రమే నేను మీకు విశదీకరించాను. విత్ అనాలిసిస్, ఒక విశ్లేషణతో. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ విచ్ స్టాండర్డ్ యు ఆర్. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నువ్వు నిర్ధారించుకోవడానికి, టు కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నిర్ధారించుకోవడానికి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో డిసైడ్ చేసుకోవడానికి, నిర్ణయించుకోవడానికి నేను ఈ మాటలు చెప్తున్నా. యాజ్ పర్ యువర్ స్టాండర్డ్, నీకున్నటువంటి స్థాయిని బట్టి యూ షుడ్ డెవలప్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ గ్రో ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో ఎదగాలి, ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసుకోవాలి. టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ ఇంగ్లీష్ టర్మ్స్ విత్ స్పెసిఫిక్ గ్రామర్. ఒక సుస్పష్టతతో కూడినటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాకరణంతో. తెలుగులో వ్యాకరణం అంటాం, ఇంగ్లీష్లో గ్రామర్ అంటాం. అంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో యువర్ స్టాండర్డ్ ఫస్ట్. నీ స్థాయి నువ్వు గ్రహించు. దెన్ ఓన్లీ యూ కెన్ గ్రాస్ప్ ఇన్ విచ్ లెవెల్ యు ఆర్. నేను ఇక్కడ I used to upload the videos as level based. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క స్థాయి నుంచి మరొక స్థాయికి, మరొక మెట్టు ఎదగటానికి వీలుగా వీడియో చేయడం జరుగుతుందండి. విదిన్ December I will upload 200 videos. Got it? 200 వీడియోలు డిసెంబర్ లోపల నేను చేస్తాను. ఐ విల్ స్టాండ్ బై మై వర్డ్. నేను నా మాట మీద నిలబడతాను. లెర్న్ ఇట్. స్టాండ్ బై యువర్ వర్డ్ ఆల్సో. ఐ విల్ వాచ్ ఈచ్ అండ్ ఎవర్ వీడియో. నేను ప్రతి వీడియోను కూడా చూస్తాను. I will share all these links of videos as many people as possible. ఈ యొక్క వీడియో సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని నేను అందరికీ వీలైనంత సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తాను. వారందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను.
this is what you give me back as gratitude. ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్స్ క్లాసెస్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ని మీరు వింటున్నందుకు ప్రతిఫలంగా యూ నీడ్ నాట్ పే మనీ టు మీ. మీరు నాకు డబ్బు చెల్లించిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దానికి బదులుగా, సో యూ లెర్న్ హియర్ ఎ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దానికి బదులుగా, బదులుగా కదండి. ఒక పదం నేర్చుకున్నాం ఇక్కడ, ఇలా చాలా పదాలు నేర్చుకుంటూ పోతామండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్, షేర్ దిస్ యూట్యూబ్ ఛానల్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. మీకు సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ రిక్వెస్ట్ దెమ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వారందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా వారిని రిక్వెస్ట్ చేయండి, అభ్యర్థించండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా తరపున. అదే మీరు నాకు ఇచ్చేటువంటి ఫీజు అండి. అయితే ఐ విల్ టెల్ యూ హానెస్ట్లీ, నేను మీకు నిజాయితీగా చెప్తున్నాను. హియర్ ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్. నేను ఇక్కడ ఒకదాని కొరకు ఎదురు చూస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమిటంటే, వెన్ యూ సబ్స్క్రైబ్, వెన్ యూ షేర్ దిస్ ఛానల్ మెనీ పీపుల్, చాలామందికి మీరు ఈ ఛానల్ పంపినప్పుడు, సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు, వారందరూ వీడియోలు చూస్తున్నప్పుడు, నాకు వ్యూస్ పెరిగినప్పుడు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళే కొంత డబ్బు వారు మిగుల్చుకొని అందులో కొంచెం నాకు పంపుతారు. దానితో మరింత మంచిగా ఎక్విప్మెంట్, ఇప్పుడు మైక్లో అక్కడ మాట్లాడుతున్నాను, కొంత సరిగా అర్థం అవ్వకపోవచ్చు, కొంత సరిగా అర్థం అవ్వచ్చు. ఏదో బ్లూటూత్ ద్వారా వీతో మాట్లాడుతున్నాను, బ్లూటూత్ ఉపయోగిస్తున్నాను. ఒక మంచి మైక్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నానండి, సెల్ ఫోన్ ద్వారానే చాలా చేయొచ్చు. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. కనీసం ఇంగ్లీష్ క్లాసులు టీచ్ చేయలేనా అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఇలా చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి బ్లూటూత్ కనెక్ట్ చేయకుండా మామూలుగా మాట్లాడినా కూడా స్పష్టంగా వినపడుతూ ఉంది. ఇంకొంచెం వాల్యూమ్ తక్కువగా ఉన్నట్లయితే, కంఠస్వరం పెరగాలంటే దానికనే నేను ప్రయత్నం చేస్తున్నానండి. టు టీచ్ ద క్లాసెస్ విత్ ఎ ప్రాపర్ లౌడ్, ప్రాపర్ వాల్యూమ్, తగినటువంటి కంఠస్వర స్థాయిని పెంచి మీకు అర్థమయ్యేటట్లుగా చేయడానికి నేను మరికొన్ని ప్రయత్నాలు చేస్తానండి. ఇట్స్ మై ప్రామిస్. నేను ప్రమాణం చేస్తున్నాను. ఐ విల్ స్టాండ్ బై మై వర్డ్. నేను నా మాట మీద నిలబడతాను. కుడ్ యూ స్టాండ్ బై యువర్ వర్డ్? కుడ్ యూ గివ్ మీ ఏ కన్ఫర్మేషన్ by sharing this channel to as many people as possible? సాధ్యమైనంత ఎక్కువ మందికి ఛానల్ని పరిచయం చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మీరు నాకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తారా, నిర్ధారణ ఇవ్వగలరా? నేను మీ నుంచి దీన్ని కోరుతున్నానండి.
మీ నుండి నేను ఎదురు చూసేది ఇదే. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, by watching all videos, each and every video, అన్ని వీడియోలను మీరు చూసి ప్రతి వీడియోను కూడా మీరు చూడడం వల్ల డెఫినెట్లీ ఐ అష్యూర్ యూ, నేను మీకు నిశ్చయితతో చెప్తున్నాను, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫ్లూయెన్సీ to talk in English and to receive the English and to grasp the English fluently without phobia, ఎటువంటి భయం లేకుండా, వితౌట్ హెసిటేషన్, ఎటువంటి తడబాటు లేకుండా యూ కెన్ లెర్న్, యూ కెన్ స్పీక్ యాజ్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్, ఒక జల ప్రవాహంలాగా మీరు మాట్లాడవచ్చండి. నేను తెలుగు ఎలా జల ప్రవాహంలాగా మాట్లాడుతున్నానో, మోర్ దాన్ ఇంగ్లీష్ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతానండి. వెన్ ఇట్ ఈజ్ నెససరీ, ఎప్పుడది అత్యవసరమో అప్పుడు మాత్రమే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. వీ షుడ్ ఆల్సో యూజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ when it is necessary. ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడాలండి. చాలామంది మేధావులు హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ గ్యాప్, దే యూజువల్లీ బీ సైలెంట్. అసలు ఎటువంటి ఎక్కడ ఆగకుండా మాట్లాడగలిగినటువంటి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలిగిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు చాలామంది. మరి మనం పెద్దవారి దగ్గరికి వెళ్ళి గబాల్ని ఇంగ్లీష్లో మాట్లాడకూడదండి. వెన్ ఇట్ ఈజ్ నీడెడ్ ఓన్లీ. పెద్దవారి దగ్గర మనకు తెలిసింది భాషలోనే, తెలుగులోనే మాట్లాడాలి. వారు ఇంగ్లీష్లో ఏదైనా అడిగినప్పుడు, ఇంగ్లీష్లో చెప్పమన్నప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. దట్ ఈస్ కర్టసీ, అది మర్యాద. పెద్దవారి దగ్గరికి వెళ్ళి మనకేదో తెలుసు అన్నట్లుగా గబగబా మాట్లాడితే ఇదేంట్రా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, అనవసరంగా మాట్లాడుతున్నటువంటి ఇంప్రెషన్ వారికి ఏర్పడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ముందుగా ఎటువంటి ప్రభావం అయితే ఒక మనిషి మీద పడుతుందో అదే మంచిది. అది ఎలా ఉంటుంది, అలా నిలిచి ఉంటుంది. అది ఉత్తమమైనటువంటి ఇంప్రెషన్ అన్నమాట. డోంట్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్ బై స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా ఇతరులని ఇంప్రెస్ చేయాలని మాత్రం అనుకోవద్దండి. English should be put into a groove. నేను అనేక మార్లు చాలాసార్లు చెప్తూ ఉంటాను, గ్రూవ్. ఇప్పుడు మనం కిటికీ మూసిన తర్వాత అది మరలా వెనక్కుండా వెళ్ళటానికి బోల్ట్ వేస్తాం. అక్కడ గ్రూవ్ ఉంటుంది. ఆ గ్రూవ్లోకి బోల్ట్ వెళ్ళినప్పుడే అది అటు ఇటు కదలకుండా ఉంటుంది కదండి. అలాగే ఇంగ్లీష్ కూడా ఎస్, ఇది వినడానికి బాగుంది చూడండి. ఇంగ్లీష్ ఈజ్ ఎ వెరీ స్వీట్ లాంగ్వేజ్. నిజమే, భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దవారు. నిజమే,
ఇంగ్లీషు తెలుగులో భాషల్లో తెలుగు ఉచ్చ స్థాయిలో ఉంది. తెలుగు లెస్స అన్నారు. అది మనం తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి అది బాగా అర్థమవుతుంది. అయితే ఇన్ ఇన్ ఇంటర్నేషనల్ వే చూసినట్లయితే ఇంగ్లీష్ ఈజ్ ద బెస్ట్ మీడియం టు లెర్న్ everything. The science is published in English. Okay, each and every theory published in English. Journalism also highlighted in English. In international standard, English takes a peak stage. అంతర్జాతీయంగా ఇంగ్లీష్ అనేది శిఖరాగ్ర స్థాయిని అధిరోహించింది. ఈవెన్ చైనా మూవీస్, మోస్ట్ ఆఫ్ ది మూవీస్ డబ్డ్ ఇన్ టు ఇంగ్లీష్. చాలా సినిమాలు కూడా ఇంగ్లీష్లోకి డబ్ చేయబడుతుంది. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఇంగ్లీష్ వచ్చుంటే అది ఏ భాషలో తీసినా అక్కడ సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో వస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. మనకు అర్థం కావాలంటే మస్ట్ హ్యావ్ ద కమాండ్ అపాన్ ఇంగ్లీష్. ఇప్పటికీ చాలా సమయం ఉందండి. చెప్పదలుచుకున్నది కొంచెం ఎక్కువసేపు తీసుకున్నా విలువైనటువంటి ఇన్ఫర్మేషనే, విలువైన సమాచారాన్ని మీకు ఇచ్చానని నేను భావిస్తున్నాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. మీరు లైక్ చేస్తే ఇదే వీడియో అనేకులకు రీచ్ అవుతుంది. లైక్ చేయటం మరొకండి, సబ్స్క్రైబ్ చేయటం మరొకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని ప్రక్కన బెల్ సింబల్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేయండి. వెంటనే లెఫ్ట్ సైడ్ ఆల్ అని వస్తుంది. ఆల్ అనేది కూడా మీరు ప్రెస్ చేస్తే ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూడవచ్చు. దీనిని మాత్రం మీరు మరొకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. వినయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. నా అభ్యర్థనను స్వీకరించమని కోరుతున్నాను. For now, I take you leave. Thank you.